జ్ఞానమానికి కారణమైన నా ప్రియమైన టీచర్ మీద కవిత రాశారు. కవిత శీర్షిక కాఫీల్. ఎన్ని గాయాల కందకాలను దాటావో అలసిపోయావు, ఎన్ని గాయాల కందకాలను దాటావో అలసిపోయావు. నీడ పచ్చని వసంతం వివర్ణమైంది, మన గుండె రంగు జెండా నెత్తురు బరువుతో సద్దుమణిగింది. ప్రవక్త, ఈ కాలానికి ద్విగుణీకృత అవసరం లేవు. ఏ కౌగిలి బ్రహ్మజముడై కాటేసిందో గాయపడ్డావు. కులము, పాండిత్యము, అవిభాజ్య కవలనిక్కడ. పంచముని వాక్కు, నిషిద్ధ శాసనం, సమాంతర రేఖనిక్కడ. తెలుసు నీకు, మన జనాలింకా శోకవనంలోనే, మన జనాలింకా శోకవనంలోనే. కాలం కొత్త సృష్టిని మోస్తుంది, కాలం కొత్త సృష్టిని మోస్తుంది. సహస్వాపి కూడా బురుజులు బద్దలయ్యే దగ్గర తప్పక నీవు ఉండాలి. దారిలో ఏ ఎడారి నిన్ను వెంటాడిందో అలసిపోయావు. అభిజాతి జ్ఞానులు, విసురాతి కవులు కాదు, నిప్పు తడిచి నిలబడ్డ మనుషులు, అర్ధాకలి నినాద పీడితులు నీ శ్రోతలు. శంభు కూడా తల వంచేదే లేదన్నావు. శిరస్నానము జాగ్రత్త, పొద్దు పొడిచేది మన లందలోనే. తల వంచేదే లేదన్నావు. శిరస్నానము జాగ్రత్త, పొద్దు పొడిచేది మన లందలోనే. రెండవ కవిత నా ప్రియమైన జీవిత భాగస్వామి కోసం రాసుకున్నది. నీవు తాకినప్పుడు, నీవు పిలిచినప్పుడు శిథిలాలుగా భిన్నమైన బతుకు పూర్ణత్వం పొందుతుంది. శాంతి లతల నా దగ్ధ స్వప్నాలను గుదిగుచ్చి నిలుపుతావు. నీవు నా ప్రాపంచిక సౌందర్యానికి. నీవు వచ్చినప్పుడు నరాలు వీణ తీగలై మోగుతాయి. అగాధాలుగా ఇంకిన నా ప్రాణం నదిలా ఉరకలేస్తుంది. ఆకాశ దారుల వెన్నెలై పారుతుంది. నీవు సంభాషించినప్పుడు మంచు లోయల నా ఎదలిండా నులివెచ్చని పద్య పాలనేదో ధ్వనిస్తుంది. సగంలో నీ వదిలిన పాట మాత్రం నా మునిమాపుడు చేరుతుంది. నీవు నా పెదాల పుప్పొడివి, నా పాదదారుల సౌరభానికి. నువ్వు తాకినప్పుడు చిరంజీవి బాధిత నా యుద్ధభూమి దేహం, చిరంజీవి బాధిత నా యుద్ధభూమి దేహం పునర్జన్మలోకి పరిణమిస్తుంది. జల్లడ లాంటి మనోదీపం మల్లె పొదల తెలుపై గుబాలిస్తుంది. నా జీవ నిర్జీవాల సరిహద్దు లేవు. నీవు లేకుంటే నా చరాచరమంతా చీకటి. నీవు లేకుంటే నా చరాచరమంతా చీకటి. చివరి కవిత సూర్య. రెండు ఒకటే, నువ్వు రెండు చదివావు. ధన్యవాదాలు. పోయినసారి కూడా 3 చదవాలి వచ్చి అప్పుడు 2 చదివించినావు. ఈ అవకాశం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి, ఆర్ట్స్ కాలేజ్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.